యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం. యెషయా 62వ అధ్యాయము 4వ వచనం. విడువబడిన దానివని అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడను. యెహోవా నిన్ను చూసి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. దేవుని పరిశుద్ధమైన నామము మహిమ కలుగును గాక. ఈ యొక్క ఎప్సిబా అంటే అక్కడ మూలార్థం ఏమై ఉన్నది? ఇక్కడ ఎవరైనా ఎప్సిబా అనే పేరు పెట్టబడిన వాళ్ళు ఉన్నారా? ఎప్సిబా, బ్యూలా అని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సరే చెప్పండి. ఎప్సిబా అంటే ఇష్టురాలు. ఎప్సిబా అంటే ఇష్టురాలు. బ్యూలా అంటే ప్రతివ్రత. పవిత్రతన, ప్రతివ్రతన? ప్రతివ్రతే కదా. ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రతివ్రతని. ప్రతివ్రత. బ్యూలా అనగా ప్రతివ్రత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యము ఎవరి గురించి చెప్పబడుచున్నదని ముందు వాక్యములు మనము ధ్యానించినట్లయితే, సియోనుకును యెరూషలేమునకును వెళ్ళివారి గురించి, వారు ఏ విధముగా ఉంటారు, వారికి ఏ విధముగా వారికి యొక్క జీవితంలో వారు మార్చబడుచున్నారు, వారికి ఏ విధమైన అనుభవములతో వారిని దేవుడు నింపుచున్నాడని చెప్పి అక్కడ చెప్పబడుచున్నది. ప్రియమైన వాళ్ళరా, మనము కూడా సియోనుకును నూతన యెరూషలేమునకును వెళ్ళివారముగా కనబడుచున్నాం. ఈ యొక్క భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు అనుగ్రహింపబడినది. ఎందుకు పేరు ప్రతి ఒక్కరికి పెట్టి ఉన్నారు? ఎందుకు పేరు పెట్టి ఉన్నారు? ఎందుకు పేరు పెట్టి ఉన్నారు? తెలిసింది చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మీకు పేరు ఎవరికి లేదు, ఇలా పెట్టి ఇలా అన్నాను అనుకోండి, అందరూ చూస్తారు, అందరికి ఒక డౌట్ వస్తుంది, అసలు ఎవరిని పిలిచారని. కాబట్టి ఒక వ్యక్తిని పిలవడానికి ఒక పేరు పెడతారు. ఉదాహరణకు నా పేరు ఉంది, నా పేరు పాల్. నా పేరు పాల్ అంటే నన్ను పిలిస్తేనే నేను రెస్పాన్స్ అవుతా, దానికి నేను బదులిస్తా. అంతేగాని వేరే పేరు పెడితే నేను రెస్పాన్స్ అవ్వగలనా? రెస్పాన్స్ అవ్వలేం. కొంతమంది పిల్లలకు పేర్లు పెడతా ఉంటారు. ఆ పేర్లు నోటికి రావు, దాని అర్థం అడిగితే కొంతమందికి తెలియదు కూడా. ఈ మధ్యన పిల్లలకు కుక్క పేర్లు పెడతా ఉన్నారు. దయచేసి అలా పెట్టొద్దు. పప్పి అని, చింటూ అని, ఇవన్నీ నిక్నేమ్స్ మనకు ఉండకూడదు. వేదవాక్యంలో చూడండి, సియోనుకు యెరూషలేముకు వెళ్ళే వారికి ఒక పేరు పెట్టుబడి ఉన్నాడు. అక్కడ యెషయా ప్రవక్త అయిన యెషయా బ్యూలా అని, ఎప్సిబా అని పేరు పెట్టుబడి ఉన్నారు. అదే విధముగా మన యొక్క పిల్లలు కూడా పేరుకు తగినట్లుగా వేదవాక్యంలో ఎన్నో పేర్లు ఉన్నాయి. వారి యొక్క వారికి స్వభావములు తగినట్లుగా ఎన్నో స్వభావాలు ఉన్నాయి. ఆ యొక్క స్వభావములకు తగిన పేర్లు మనకు పిల్లలకు పెట్టాలి. ఆ యొక్క పేర్లతోనే మనకు పిలవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత, నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక పేరు పెడతారు. అవునా కదా? మిమ్మల్ని అడిగారా లేదా? మీ పేరు పాత పేరు అని ఏంటని అడుగుతారు, కొత్త పేరు ఏమైనా పెట్టమంటారని అడుగుతారు. అవునా కదా? ఎందుకు పేరు పెట్టబోనని అడిగి ఉన్నారు? ఒకవేళ నీ యొక్క పాత పేరు ఒక హిందువుని పేరు వల్లే ఉన్నట్లయితే, లేదంటే ఒకవేళ నీ యొక్క పేరు లోక సంబంధమైన విధముగా నీకు పేరు కనబడినట్లయితే, నీకు పేరు ఆ యొక్క నీటి బాప్తిసంలో మార్చబడుచున్నది. అంటే నీకు ఒక నూతనమైన ఒక పేరు పెట్టబడుచున్నారు. ఆ యొక్క పేరుకు తగినట్లుగా మనం జీవించాలని చెప్పి నీటి బాప్తిసంలో మనకు పేరు పెడుతున్నారు. కానీ అనేకులు రక్షింపబడిన తల్లిదండ్రులు అయితే పుట్టుకతో క్రైస్తవులుగా ఉంటారు. వారి యొక్క పిల్లలకు చిన్నప్పుడే పేరు పెడతారు. వేదవాక్యంలో ఉన్న పేరు, లేదంటే పరిశుద్ధ జీవితం జీవించి క్రీస్తు నిమిత్తము మంచి పోరాడిన వారి యొక్క పేర్లు వారికి పెడతారు. ఆ యొక్క పేర్లు మనకి పిల్లలు పెట్టాలి. దయచేసి మీకు పిల్లలకు అటువంటి పేర్లు మాత్రం పెట్టండి. ఆ విధంగా పేరుకు తగినట్లుగా జీవించడానికి, వారిని ఆ విధంగా నడిపించడానికి మీరందరూ సహాయం చేయాలి. కొంతమంది పేరు ఉంటుంది, సూర్యకిరణ్ అని పేరు పెట్టుకుంటారు. వాళ్ళ జీవితం ఎప్పుడు చూసినా ఆ పేరుకు తగ్గట్టే ఉండదు. కొంతమంది శాంతి అని పేరు పెట్టుకుంటారు. ఆమె జీవితంలో అసలు శాంతే ఉండదు. కొంతమందికి సమాధానం అమ్మ అని పేరు పెట్టుకుంటారు. కానీ ఎప్పుడు చూసినా ఏం చేస్తుంది?
ఆమె గొడవ పడతానే ఉంటుంది. ఆ విధంగా ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. మనకు పేరుకు తగినట్లుగా ఇక భూమి మీద జీవించాలి. దాని నిమిత్తమే మనకు ఆ యొక్క పేర్లు బాప్తిసంలో పెట్టుచున్నారు. లేదంటే చిన్న పేరు ప్రతిష్ఠించబడినప్పుడు కూడా మనకు ఒక పేరు పెట్టుచున్నారు. వేదవాక్యంలో కూడా ఒక వ్యక్తికి పేరు పెట్టబడి ఉన్నారు. ఎవరో తెలుసా? చైల్డ్ డెడికేషన్ చేసి ఉన్నారు ఒక వ్యక్తికి బైబిల్లో. ఎవరు? కన్వెన్షన్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పిల్లల్ని ఎత్తుకొని చైల్డ్ డెడికేషన్ చేశారు. అవునా కదా? ఆ ప్రాసెస్సే బైబిల్లో జరిగింది. ఒక దగ్గర ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళగానే ఆయన చేతి మీద ఎత్తుకొని దేవుని నామని మహిమపరిచి ఆయనకు ఒక పేరు పెడతారు. ఎవరు? యోహాను. ఎస్, యోహాను చైల్డ్ డెడికేషన్ చేశాడు. ఆ యొక్క యోహాను చూడండి, పేరుకు తగినట్టుగానే ఆయన జీవించి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్యంలో ఒక పేరు పెట్టబడుచున్నారు. సియోనుకును యెరూషలేముకు వెళ్ళే వారికి ఒక పేరు, మనకు కూడా ఒక పేరు పెట్టబడి ఉన్నారు. మనం ఆ యొక్క పేరుకు తగినట్లుగా మనం జీవించుచున్నామా లేదా అని చెప్పి పరీక్షించుకోవాలి. ఆ యొక్క పేరుకు తగినట్లుగా జీవించాలని చెప్పి ఆ యొక్క పేరు మనకు పెట్టి ఉన్నారు. ఆ యొక్క పేరుకు తగినట్లుగా మనమందరం జీవించాలి. అప్పుడు మాత్రమే దానికి ఒక అర్థం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా 62వ అధ్యాయము 4వ వచనంలో మొట్టమొదటిగా మనం చదివినప్పుడు అక్కడ యెరూషలేముకు వెళ్ళేవారు, సియోనుకు వెళ్ళేవారు విడవబడి ఉన్నామని చెప్పుకొనిచున్న వాటిగా మనం చూచుచున్నాం. ఆ విధంగా వారు అనుకునిచున్నారు కాబట్టి వారిని ప్రవక్త అయిన యెషయా ఈ విధంగా చెబుతున్నారు, మీరు విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇక నీ దేశమునకు వచ్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క స్థలములోకి నువ్వు కూర్చొని నేను విడవబడిన దానిని చెప్పుకో, నేను విడవబడి ఉన్నానని కొనుచు ఈ యొక్క స్థలంలో కూర్చున్నట్లయితే ఆ కాలంలో యెషయా ప్రవక్త సియోనుకు వెళ్ళే వారిని గురించి, యెరూషలేముకు వెళ్ళే వారిని గురించి ప్రవచించినట్లుగానే ఈ ఉదయ కాలమందు ఆత్మదేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు విడవబడిన దానివి కాదు, నీవు ఇక మీదట విడవబడిన దానవు, నీ పిలువబడవు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ నీ భర్త, నీ భార్య, నీకు పిల్లలు నిన్ను విడిచిపెట్టిన వారని చెప్పుకొనుచు ఈ స్థలంలో నువ్వు కూర్చున్నట్లయితే నువ్వు విడవబడిన దానివి కాదు, నిన్ను ప్రేమించుచున్న యేసు నీతో ఉన్నాడు. ఒకవేళ క్రీస్తుని నమ్ముకున్నందువలన, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించున్నందువలన, సొంత రక్త సంబంధికులు నీ యొక్క బంధుమిత్రులందరూ నిన్ను విడిచి ఉన్నారని చెప్పుకొనుచు దుఃఖాక్రాంతుడుగా ఈ స్థలంలో కూర్చున్న నీవు విడవబడిన దానవని నీకు మీద అనబడవు. నీవు విడవబడిన దానవని చెప్పి ఆత్మదేవుడు చెప్పుచున్నాడు. ఆత్మదేవుడు నీకు తోడుగా ఉన్నాడు, క్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ కాలంలో యెషయా ప్రవర్తించినట్లుగానే ఈ కొద్ది కాలమందు ఆత్మదేవుడు నేరుగా నీతో మాట్లాడబడుచున్నాడు. నీకు భార్య నిన్ను విడిచిపెట్టలేదు, నువ్వు అనుకొనిచున్నావు నా యొక్క భర్త నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, నీవు అనుకొనిచున్నావు నా యొక్క పిల్లలు నన్ను విడిచిపెట్టి ఉన్నారని. నీవెంత మాత్రమును ఆ విధముగా అనుకునే అవసరము లేదు, నీవు విడిచిపెట్టబడిన దానివి కాదని చెప్పి ఈ కొద్ది కాలమందు ఆత్మదేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, తరువాత పాడైనదని చెప్పి నీవు అనబడవు. నీకు జీవితంలో కూడా పలు విధములుగా కొన్ని సందర్భములలో దేవునికి విరుద్ధమైన కార్యములు చేసి ఉండవచ్చు. అప్పుడు నీవు పాడైన వాడిగా కనబడవచ్చు. ఆ యొక్క దేశం ప్రతివ్రతగా కనబడుచున్నది. ఈ యొక్క భూమిలో ఒక వ్యక్తి జీవించుట వలన, ఒక వ్యక్తి జన్మం వలన అతడు తన యొక్క ప్రారంభము నుంచి ముగించే వరకు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వయసులో తాను తన యొక్క జీవితంలో తన యొక్క శరీరము చేత పాడైన వాడుగాను, పాడుబడిన వాడిగా కనబడుచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ఆ యొక్క స్థితిలో ఈ స్థలముకు నీవు వచ్చినట్లయితే, పాడైన వాడుగా, పాడైన దానవుగా ఈ స్థలములో నువ్వు కూర్చున్నట్లయితే నీవు ఇక మీదట పాడైన దానవని నీవు పిలువబడవు. ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసు క్రీస్తు ఇక భూమిలో ఉన్నప్పుడు తాను మనిషి అవతారముగా శరీరంలోని జీవించి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించిన వాడిగా కనబడి ఉన్నాడు. కానీ పాడైన వాడుగా ఎక్కడన్నా కనబడలేదు. పాడైన యొక్క దేవాలయమును కట్టడానికి తిరిగి నేను వచ్చి ఉన్నానని చెప్పినట్లుగానే పడిపోయిన దావీదు గోపురమును, దేవాలయమును తిరిగి కట్టడానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవాలయమైన మన యొక్క శరీరం ఏ విధముగా ఉన్నదో ఈ ఉదయ కాలం ముందు ఒక శవనము పరీక్షించుకొని తిరిగి ఈ యొక్క స్థలం నుంచి వెళ్ళను. నీ యొక్క శరీరము పాడైనదిగా ఉన్నట్లయితే దానిని ప్రభుని యేసుక్రీస్తు బాగు చేయడానికి ఉదయ కాలం ముందు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఎంతమంది విశ్వసించుచున్నారు? పాడైన నా యొక్క శరీరమును
దేవుడు బాగు చేస్తాడని విశ్వాసం కలిగిన వారు మాత్రమును మీకు కరములను పైకెత్తి ఒక హల్లెలూయా, గంభీరమైన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన వారులారా, చూడండి, ఉదాహరణకు మనం చూసినట్లయితే కుమ్మరి చూడండి, కుమ్మరి తన యొక్క చేతిలో మట్టి ఉన్నది, అదే మట్టిని తీసుకొని తన యొక్క కాళ్ళ కింద వేసి త్రొక్కి త్రొక్కి ఆ యొక్క తన యొక్క హస్తములతో తాను తన యొక్క మనసులో ఏ విధముగా ఆ యొక్క మట్టి కుండను చేయాలో ఆ విధముగానే తన యొక్క చేతులు మారుస్తూ ఉంటాడు. ఒకవేళ తన యొక్క చెయ్యి మార్చినప్పుడు ఏదన్నా తప్పైన కార్యం జరిగినట్లయితే తిరిగి ఆ యొక్క మట్టినంతా తిరిగి ఏం చేస్తాడు, దాన్నంతా మామూలు మట్టిగానే చేసి తిరిగి దాన్ని బాగా చితకు తొక్కుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా కుమ్మరి చేతిలో ఒక మట్టి వల్లే కనబడుచున్నాం. మనము దేవుని యొక్క స్వరూపంలో మనం కనబడాలి. ఆయన ఇష్టమైనట్లుగానే, ఆయనకు తగినట్లుగా మన ఏ విధముగా ఉండాలో ఆయన ఇష్టపడే యొక్క వారముగా కనబడాలి. మన యొక్క పాత్ర అనేది పాడైపోయిన పాత్రగా కనబడకూడదు. పాత్ర అనగా మనకు హృదయముకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వారులారా, మనకు హృదయం పాడైనదిగా కనబడకూడదు. ఇక చివరి దినాల్లో అనేక హృదయములు లోకమైన కార్యముల చేత పాడైనదిగా కనబడుచున్నది. ప్రియమైన వారులారా, పాడైన దానిని బాగు చేయడానికి ఆత్మదేవుడు మన మధ్యలో వచ్చుచున్నాడు, నీతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ పాడైన స్వభావం నీకు జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే ఇక ప్రార్థన ముగించేంతలోపు నిన్ను తగ్గించుకొని, దేవా, నా యొక్క దేవాలయం అనే శరీరం పాడైన పైన యొక్క కార్యం నా యొక్క జీవితంలో కనబడుచున్నది, దానిని మీరు తీసివేయండి చెప్పి ఒక ఒప్పుకోలు చేసి ఒక తీర్మానం తీసుకుని స్థలం నుంచి తిరిగి వెళితే చాలు, నీవు పాడైన దానిగా కనబడవు. నీవు అనేకులకు ఉపయోగపడే ఒక మందిరము గాను దేవాలయము గాను కనబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తరువాత అతనికి ఎప్సిబా అనే ఒక పేరు పెట్టబడుచున్నది. ఎప్సిబా అంటే ఇష్టురాలని చెప్పి మూల పాఠంలో మనం చూస్తున్నాం. ఇష్టురాలంటే ఇష్టురాలు ఈ యొక్క స్త్రీకి సాదృశ్యముగా ఉన్నది. ప్రేమార్లారా, అక్కడ చెప్పబడుచున్న దేశమును, అక్కడ చెప్పబడుచున్న ఆ యొక్క భూమి అనగా పెండ్లి కుమార్తె సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆ యొక్క దేశము వివాహితమగునంటే ఇంగ్లీష్లో ల్యాండ్ షుడ్ బి మ్యారీడ్ అంటే దేశం పెండ్లి చేసుకోవాలి అనే యొక్క అనుభవంలో చూపించుచున్నది. ఆ యొక్క దేశం అనగా సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, సంఘం ఒక స్త్రీకి సాదృశ్యముగా ఉన్నది. ఆమె యొక్క ఎప్సిబా, ఆమెకు ఇష్టురాలు. మనం ఇష్టురాలనే యొక్క సంఘంలో కనబడుచున్నాం. అయినప్పటికీ మనం దేవునికి ఇష్టమైన కార్యములు మనకి జీవితంలో కనబడుచున్నావా? దేవునికి ఇష్టమైన కార్యములు మనం చేయుచున్నామా? ఇష్టం లేని అధికముగా మనం 2 నిమిషములు మనల్ని పరిశీలించుకొని చూసినట్లయితే గత కాలంలో అధికముగా మనం దేవునికి ఇష్టం లేని కార్యములే చేసి ఉన్నాం. అవునా కదా? దేవునికి ఇష్టం లేని కార్యం ఏంటిది? దేవునికి ఇష్టమైన కార్యం ఏంటిది? ఇష్టం లేని కార్యం ఏంటిది? మీరు చెప్పండి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఆయనకి ఇష్టమైన కార్యం మనం అనుసరిస్తామా? నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, మనం ప్రేమిస్తున్నామా? నీకు తోటి వారిది ఆశించద్దు అంటున్నారు, మనం ఆశిస్తున్నామా? ఖచ్చితంగా ఆశిస్తున్నాం. పక్కింటి వాళ్ళు ఏదైనా ఒక మంచి కారు కొనుక్కున్నారా, లేదంటే మంచి ఒక ఇల్లు కొనుక్కున్నారు, లేదంటే మంచి చీర కొనుక్కున్నారు అనుకోండి, ఒక భార్యకు ఒక ఆలోచన వస్తుంది. భర్త రాగానే ఎలాగైనా నా భర్తతో ఈ విధంగా సాధించాలి, ఏ విధంగానైనా వాళ్ళ ఇంట్లో ఉన్నది నాకు కూడా దయచేయాలని చెప్పి పీడిస్తూ ఉంటారు భర్తల్ని. ఆ విధంగా ఉండకూడదు. కొంతమంది భర్తలు భార్యలను పీడిస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. నీ పొరుగు వారిది కూడా ఆశించొద్దని చెప్పుచున్నారు. నీ తోటి వారిని ప్రేమించమని చెప్పుచున్నారు. దేవుని ఆజ్ఞను గైకొనటి ఇష్టమైన కార్యము మనం అనేకులం చేయలేని వారంగా కనబడుచున్నాం. ఆ విధంగా దేవునికి ఇష్టమైన కార్యములు మనం చేయలేని వారంగా ఉన్నట్లయితే మనం ఎప్సిబా వలె మార్చబడలేము. ప్రియమైన వాళ్ళారా, యోహాను మొదటి యోహాను 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవరైతే ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తారో వారికి ఏమైతే అడుగుతారో వారికి దయచేస్తాడని చెప్పి మొదటి యోహాను 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ మనం చూస్తాం. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక
ఆ, మనం ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడు దొరుకును? ఎప్పుడు దొరుకును? ఆయన ఇష్టమైన కార్యములు చేసినప్పుడు. ఎప్పుడు? ఆయనకి ఇష్టం లేని కార్యం చేసినప్పుడు మనకు దొరుకుతాయా? ఆయనకి ఇష్టం లేనిది ఏంటిది? టీవీ చూడకూడదు, అది ఆయనకి ఇష్టమే ఉండదు. మనము లోకంలో ఉన్న వారి రీతిగా మనల్ని అలంకరించుకోకూడదు, అది ఆయనకి ఇష్టం లేని కార్యము. ఇంకా చెప్పవాలంటే ఇంకా ఎన్నో కార్యములు ఉన్నాయి ఆయనకి. ఆ కార్యములన్నీ మేము ముందు చెప్పినట్లయితే అందరూ ఇక్కడ ఎవరు కూర్చోరు, అవునా కదా? ఎందుకంటే మనం ఆయనకు ఇష్టమైన కార్యములు చేయట కంటే ఇష్టం లేని కార్యములే మన యొక్క సహజ జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో అధికంగా చేర్చున్నాం. ప్రియమైన వాళ్ళారా, నీవు చేర్చుచున్న ఆ యొక్క ప్రార్థనకు, నీవు చేయుచున్న విజ్ఞాపనకు బదులు దొరకట్లేదు, నువ్వు అడుగుచున్న దాన్ని నువ్వు పొందుకోనట్లేదంటే ఒకే ఒక కారణం, ఒకే ఒక రహస్యం ఏంటంటే నీవు దేవునికి యొక్క ఆజ్ఞను గైకొనట్లేదు, ఆయనకు ఇష్టమైన కార్యములు నువ్వు చేయట్లేదు. చేయకపోవటం వలననే నీవు అడిగేది నువ్వు పొందుకొని లేని వాడిగా కనబడుచున్నావు. ఒకవేళ నీకు ఒక సొంత గృహము కావాలని చెప్పి ఉదయకాలం ముందు ఒక ప్రార్థన విజ్ఞాపన నువ్వు అడుగుకొనవచ్చు, లేదంటే నాకు పూర్ణమైన ఒక ఆరోగ్యం కావాలని చెప్పి ఈ స్థలంలో నువ్వు కూర్చునవచ్చు. నీకు అడిగిన దానికి నువ్వు పొందుకునవాలంటే నువ్వు చేయవలసినది దేవునికి ఇష్టమైన కార్యం. ఆ ఇష్టమైన కార్యం ఏంటంటే ఆ ఆజ్ఞలను గైకొనాలి. నూతన నిబంధన, పాత నిబంధన కార్యంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మోషే సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. దానినే ప్రభువైన యేసుక్రీస్తు భూమిలోకి వచ్చినప్పుడు నూతన నిబంధన సంఘమునకు 2 ఆజ్ఞలుగా మార్చి ఉన్నాడు. ఆ 2 ఆజ్ఞలే నిన్ను వల్ల నీకు పొరుగు వారిని ప్రేమించుము, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించినది ఈ 2 ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలు నువ్వు గైకున్నట్లయితే చాలు, నీకు మనసులో అనుకుంటే చాలు, నువ్వు బయటకు కూడా చెప్పని అవసరంలో నీకు అవసరత, నీకు మనసులో నువ్వు అనుకుంటే చాలు, అది జరిగిపోతుంది. ఎప్పుడు దేవునికి ఇష్టమైన కార్యం చేసినప్పుడు. ప్రియమైన వాళ్ళారా, ఈ అంత్య దినములలో చివరి దినాల్లోకి వచ్చి ఉన్న మనం దేవునికి ఇష్టమైన కార్యం మనం చేస్తున్న వారముగా కనబడుచున్నాం. కానీ ఇక్కడ కూర్చున్న అనేకులు దేవునికి ఇష్టం లేని కార్యములే చేయుచున్నారు. ప్రియమైన వాళ్ళారా, అందువలననే మీరు చేస్తున్న ప్రార్థనలకు, మీరు అడుగుచున్న వాటికి దేవుడు మీకు దయచేయలేని వాడుగా కనబడుచున్నాడు. ఇక మీదటనైనా ఈ దినము నిండైనా నువ్వు అడిగినది నువ్వు పొందుకునే వలనంటే దేవునికి ఇష్టమైన కార్యము చేయటం నువ్వు తీర్మానించినప్పుడు మాత్రమే ఆ యొక్క కార్యమును దేవుడు నీకు సఫలం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఇష్టురాలి యొక్క అనుభవం. వారు మాత్రం ఎప్సీబాగా పిలువబడారు. నేను ఎప్సీబాగా ఉండాలని చెప్పి ఎంతమంది వాంఛించుచున్నారు? వాళ్ళు మాత్రం చేతుల పైకి ఎత్తండి. చేతులు అందరూ ఎత్తుతారు, కానీ ఇష్టురాలుగా ఉండటమే పెద్ద కష్టం. ఎప్సీబా అంటే ఇష్టురాలు. ప్రతిదినం, ప్రతిరోజు, ప్రతి క్షణం మనం ఆయనకి ఇష్టురాలుగా కనబడుచున్నామా లేదా? మనం చేసే పని, మనం చూసే చూపు, మనం ఆలోచించే ఆలోచన దేవునికి ఇష్టమైనముగా ఉన్నదా, లేకపోతే దేవునికి దుఃఖం కలిగించేదిగా కనబడుచున్నదా? వేదవాక్యంలోకి మనం చూసినట్లయితే అనేకులు మొదటిగా దేవునికి ఇష్టలుగా కనబడుచున్నప్పటికీ వారి యొక్క ముగింపులో మనం చూసినట్లయితే వారికి దేవునికి దుఃఖం పుట్టించిన వారముగాను, దేవునికి కన్నీరు పెట్టిన వారు కానీ కనబడుచున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఎంతమంది దేవునికి కన్నీరు పెట్టివారుగా కనబడుచున్నారు ఈ యొక్క స్థలంలో? ఒకవేళ నువ్వు ఆయన కన్నీరు పెట్టివాడిగా కనబడినట్లయితే ఈ యొక్క దినమందే నువ్వు ఎప్సీబాగా మార్చబడవాలని చెప్పి ఆత్మదేవుడు కోరుకొనుచున్నాడు. నువ్వు వాంచగలిగిన ఇక మీదట నువ్వు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తరువాత యెషయా 49వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఎందుకు విడవబడలేదని చెప్పబడుచున్నాడు. నువ్వు విడవబడిన దానిని ఎందుకు అంటావు? నువ్వు విడవబడిన దాని అనబడవని చెప్పి చెప్పబడుచున్నదో మనం ఆ యొక్క వాక్యంలో చూచుచున్నాం. ఉదాహరణకు మనందరూ మీకు నా వైపు చూడండి. మీ అందరూ ఎన్నిసార్లు మీకు అరచేయిని చూస్తారు? మీరు ఎన్నిసార్లు దినానికి మీకు అరచేయిని చూస్తారు? అరచేయి ఉంది కదా, హ్యాండ్ని ఎన్నిసార్లు చూస్తారు? 24 అవర్స్లో దినానికి ఎన్నిసార్లు చూస్తారు? ప్రతి పనికి చూడాలి. ఇప్పుడు ఇలా తిప్పాను చూడాలి, వాళ్ళకి చూపించాలి, ఇలా చూపించాలి. ప్రతి నిమిషం మనం ఏం చేస్తూ ఉంటాం? మన యొక్క చేతిని మనం చూస్తూనే ఉంటాం. ప్రభుని ఆ దేవాతి దేవుడు చూడండి, యెషయా 49:16 వాక్యం చదవండి. చూడుము చూడుము చేతుల మీదే
ఎవరిని 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 చాలా మంది చెప్పట్లే. అంటే మీకు నమ్మకం లేదనుకుంటా. నాకైతే నమ్మకం ఉంది. నన్ను ఆయనకి అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. ఆయన అరచేతుల మీద చెక్కి ఉన్నాడు కాబట్టే నేను విడవబడిన దానిని చెప్పి నువ్వు అనబడవని చెప్పుచున్నాడు అక్కడ యెషయా ప్రవక్త. ప్రియమైన వాళ్ళారా, యెహోవా దేవుడు మనలను ఆయన యొక్క అరికాల మీద రాసుకుంటే ఎల్లప్పుడూ చూడగలం. మన యొక్క అరికాలని ఎప్పుడు చూడగలం చెప్పండి? మన యొక్క అరికాలని ఎప్పుడు చూడగలం చెప్పండి? మనం మన యొక్క అరికాలని ఎప్పుడు గుచ్చుకున్నప్పుడు మాత్రమే మనం మనకి అరికాలను చూస్తాం. కాబట్టి దేవాది దేవునికి ఆయన గుచ్చుకునే అవసరం లే. కాబట్టి మనం ఎల్లప్పుడూ చూడాలంటే మనం ఆయనకు అరచేతుల మీద చెక్కబడి ఉన్నాం. మనం ఆయనకు అరికాల మీద చెక్కబడలేదు. ప్రియమైన వాళ్ళారా, మనం ఆయనకు అరచేతుల మీద చెక్కబడిన వారముగా ఉన్నందువలనే మనం నువ్వు విడవబడిన దానవని నీవు అనబడవని చెప్పుచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించుచున్నాడో. నువ్వు నేనైతే ఆయనకు ఎంతగా దూరముగా ఉన్నామో చూడండి. ఎల్లప్పుడూ మనము ఆయన మనల్ని తన ఎదుట పెట్టుకునే ఉన్నాడు. నువ్వు ఆయనను ఎదుట పెట్టుకుంటున్నావా? నువ్వు ఆయనను ఎదుట పెట్టుకుంటున్నావా? ఏ విధంగా ఆయనను మన ఎదుట పెట్టుకోగలం మీరు చెప్పండి? యేసుని మన ఎదుట ఏ విధంగా పెట్టుకోగలం? యేసు ప్రభు బొమ్మ మన ముందు పెట్టుకుంటే ఆయన మన ముందు పెట్టుకున్నట్లా? మరి ఏ విధంగా? వేదవాక్యం ఓపెన్ చేసి ఎప్పుడైతే చదువుతున్నామో అప్పుడే యేసు మన ముందు ఉన్నట్లు. అవునా కదా? అవునా కదా? ఇది ఎవరిచ్చారు? ఎవరి ద్వారా రాయబడింది? ఇది ఆత్మదేవుని యొక్క ప్రేరణ ద్వారా రాయబడినది. మ్యాక్సిమం ఈ యొక్క వాక్యం బైబిల్ అంతా తిరిగి చూడండి, యేసు ప్రభు గురించే ప్రతి ఒక్క వాక్యంలో ఇమిడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును నీ ఎదుట ఉంచుకొని చదువుచున్నావో, దానిని ధ్యానించుచున్నావో, అప్పుడు మాత్రమే దేవుని నీ ఎదుట ఉంచుకున్నావు నీ అర్థం. యేసు చూడండి, తాను నిన్ను ఎల్లప్పుడూ తన యొక్క అరచేతుల మీద తన ఎదుట ఉంచుకున్నాడు. నిన్ను విడవకుండా నిన్ను చూచుచున్నాడు. నీవు ఆయనను ఆ విధంగా చూచుచున్నావా? ఆయనను చూచుచున్నవాడు అయితే ఎల్లప్పుడూ ఉదయకాలం లేగంగానే దేవుని యొక్క వాక్యం చదువుతావు. కానీ మనం ఏం చూస్తాం మీరు చెప్పండి? ఫోన్ చూస్తాం. తర్వాత మనకు రావాల్సిన ఎంతెంత మనకు రావాలో చూస్తాం. మనం ఎంతెంత ఎవరికి ఇవ్వాలో చూస్తాం. మన ప్రోగ్రామ్ ఏంటో చూస్తాం. కానీ వేదవాక్యంలో ఉన్న దేవాతి దేవుని చూడలేని వారంగా కనబడుచున్నాం. ప్రియమైన వారారా, దేవుడు మనల్ని చూచుచున్నాడు. కానీ మనం ఆయనను చూడలేని వారముగా ఉన్నట్లయితే మనము దౌర్భాగ్యులు అయిన వారముగా ధన్యులమా? మీరే చెప్పండి ప్రియమైన వారారా. మనం ధన్యులుగా కనబడవలనంటే, మనం విడవబడిన వారముగా ఉండవలనంటే ఎల్లప్పుడూ మనము దేవుని వాక్యమును మన ఎదుట ఉంచుకొనవలెను. ఆ యొక్క వాక్యం మన ఎదుట ఉన్నప్పుడు మనకు అధైర్యం ఉండదు, అవిశ్వాసం ఉండదు, అపనమ్మకం ఉండదు. ప్రియమైన వారారా, దేవుని యొక్క ప్రేమ, సంతోషం, సమాధానం ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. ఎప్పుడు? దేవునిని మన ఎదుట ఉంచుకుంటున్నారా మీరు మీ నిత్య జీవితంలో? ఒకవేళ ఈ స్థలంలో కూర్చొని దేవుని నేను ఎల్లప్పుడూ నా ఎదుట ఉంచుకొనకుండా నేను జీవించుచున్నట్లయితే ఈ యొక్క దినముందు ఒక తీర్మానం తీసుకోండి. దేవా, ఇక నుంచి అయినా నేను ఎల్లప్పుడూ నిన్ను నా ఎదుట ఉంచుకొనిచుంటాను దేవా, నీకు వాక్యం నుంచి చదువుతున్నాను దేవా అని చెప్పి ఒక తీర్మానం తీసుకుని నువ్వు ఈ స్థలం నుంచి నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు ఒక విడవబడిన దానివు, నువ్వు ఒంటరిగా లేవని చెప్పి నువ్వు గ్రహించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. తరువాత ఇక్కడ ఎప్సిబా అని బ్యూలా అని చెప్పి చెప్పబడుచున్నది. బ్యూలా అంటే అది ఒక సంఘము. ఒక దేశం అంటే ఒక సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేశమా భయపడకము, సంతోషించి గంతులు వేయము. ఎందుకు సంతోషించి గంతువులు అంటుంది దేశాన్ని? ఆ యొక్క దేశం అంటే దేవుని యొక్క సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వాళ్ళ ఈ యెషయా 64వ అధ్యాయం 62వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుచున్న ఆ యొక్క దేశము, నీకు భూమికి, నీకు దేశమునకు బ్యూలా అని పేరు పెట్టబడును. బ్యూలా అనగా ప్రతివ్రత. ప్రతివ్రత అంటే దేని చేత, ఎవరి చేత అపవిత్రపరచబడినదే ప్రతివ్రత అంటారు. కొంతమంది నువ్వు పెద్ద ప్రతివ్రతగా మాట్లాడుతున్నావు అని కొంతమంది వాడుకలు అంటూ ఉంటారు. అవునా కదా? నువ్వేంటి పెద్ద ప్రతివ్రతగా నువ్వు మాకు చెప్తున్నావా అని అంటూ ఉంటారు కొంతమంది స్త్రీలు. ఈ యొక్క ప్రతివ్రత అనేది సంఘమునకు దేవుడు అప్పగించి ఉన్నాడు. సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది ఇక ప్రతివ్రత అనుభవం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతివ్రత అనగా ఎవరి చేత అపవిత్రపరచబడినది? ప్రతివ్రత. అదే దేవుని యొక్క సంఘం. ఆ యొక్క సంఘమునకు ప్రతివ్రత అనే బ్యూలా అనే సంఘమునకు దేవుడు నిన్ను తీసుకుని వచ్చి ఉన్నాడు, నిన్ను నన్ను తీసుకుని వచ్చి ఉన్నాడు. అటువంటి సంఘంలో మనం ఉన్నప్పుడు మనం మన యొక్క పరిశుద్ధతను ఎంతగా కాపాడుకొనుచున్నాం? మనం ప్రతివ్రతలుగా కనబడుచున్నామా, లేదంటే అపవిత్రులుగా ఇతరుల చేత మనం పాడైన వారముగా అపవిత్రపరచబడిన వారుగా కనబడుచున్నామా? ప్రియమైన వాళ్ళారా, మన యొక్క సంఘం అపవిత్రపరచబడినది. ప్రియమైన వాళ్ళారా, ఎటువంటి కళంకము, ముడత, మచ్చ, డాగు లేని పరిశుద్ధమైన సంఘముగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నట్లుగా మనం చూసిన ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుంచి 27 నుంచి మనం చదివినట్లయితే అక్కడ మనం చూడవచ్చు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అటు ఇటు ఏదిను మరియు లేక పరిశుద్ధమైనముగాను నిర్దోషమైనముగాను నిందారహితముగా మహిమ కలిగినగా ఆయన ఎదుట నిలబెట్టుటకే. చదవండి ఆ వచనం, ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనంలో చదివినట్లయితే అక్కడ ప్రతివ్రత అనే సంఘమును గురించి చెప్పబడుచున్నది. ప్రియమైన వాళ్ళారా, మన అందరినీ దేవాది దేవుని ఎదుట నిలబెట్టవాలనంటే మనం బ్యూలా అనేక సంఘములో ఒక సభ్యుల వలె కనబడుచున్నాం. అయినప్పటికీ మనం మన యొక్క ప్రతివ్రతను, మన యొక్క పవిత్రతను ఎంత విధముగా కాపాడుకొనుచున్నామో ఈ యొక్క వాక్యం ఎదుట మనం పరిశీలించుకున్న వారముగా కనబడాలి. ఆ యొక్క వాక్యం చదవండి. దానిని పవిత్రపరిచి, ప్రియమైన వాళ్ళారా, నేను ఒక ప్రతివ్రతగా ఉండటానికి ఈ సంఘమునకు మనం వచ్చి ఉన్నాం. గల కారణం మన నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు అప్పగింపబడి ఉన్నాడు. మనం యొక్క బ్యూలా వలె ఎల్లప్పుడూ కనబడవలనంటే మనం మన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్న వారంగా కనబడాలి. మనం ఆయన ఎదుట నిలబడిన వారంగా కనబడవలనంటే మన జీవితంలో ఎటువంటి అపవిత్రతగా ఉండకూడదు, ఎటువంటి ముడత ఉండకూడదు, ఎటువంటి మచ్చ ఉండకూడదు, ఎటువంటి కళంకం లేనిదిగా పరిశుద్ధమైనదిగా మహిమ కలిగిన సంఘముగా మనం కనబడవాలని చెప్పి దేవాది దేవుడు వాంఛించుచున్నాడు. దాని నిమిత్తమే తను తాను అప్పగించుకొని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనమందరమును ఒక బ్యూలా వలె కనబడుచున్నామా? ఇక బ్యూలా అనగా ప్రతివ్రత యొక్క అనుభవం. ఈ యొక్క ప్రతివ్రత అనుభవం నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే ఒకానొక దినం వచ్చినప్పుడు, కడబురునోగినప్పుడు, మధ్యాకాశంలో దేవాతి దేవుడు వేవేల దూతలతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడిన వారముగా ఉండాలనంటే మన యొక్క జీవితంలో మన ఒక ప్రతివ్రత కలిగిన వారంగా కనబడాలి. అటువంటి అనుభవం, పవిత్రత కలిగిన వారుగా ఉన్నవారు మాత్రమే ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క ఎదుట మనం నిలబడగలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆ యొక్క దేశమును వివాహితమగునని చెప్పి అక్కడ చివరిగా మనం చెప్పబడుచున్నాం. దేశము వివాహితమగును. ఇంగ్లీష్లో చదవండి, ల్యాండ్ షుడ్ బి మ్యారీడ్ అంట. ఇంగ్లీష్లో చదవండి, యెషయా 62 చాప్టర్ 4th వర్సెస్. లాస్ట్, ద ల్యాండ్ షల్ బి మ్యారీడ్. ఇక్కడ ఒక వివాహమును గురించి చెప్పుచున్నది. దేవుని భూమిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? భూమిని పెళ్లి చేసుకోవట్లేదు, భూమిని వివాహం చేసుకోవట్లేదు. భూమిలో ఉన్న ఆ యొక్క పవిత్రమైన ఆ యొక్క సంఘముగా ఉన్న వారిని ఆయన వివాహం చేసుకుంటున్నాడు. మనం ఇంగ్లీష్ పాటల్లో పాడి ఉన్నట్లుగానే, తెలుగు పాటల్లో కూడా పాడి ఉన్నట్లుగానే ఆయన వరుడుగా వచ్చుచున్నాడు. మనం వధువు వలె సిద్ధపడాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసినట్లయితే అక్కడ గొర్రెపిల్ల వివాహం ఉత్సవము జరుగుతున్నది. ఆయన తన భార్య తానే సిద్ధపడుచున్నాడు కనుక మనం సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని అక్కడ చదువుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క భూమి మనం నివసిస్తున్న ఈ యొక్క విశ్వమును ఒక వివాహములో జరగబోచున్నది. ఆ యొక్క వివాహము గురించి దేవాతి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క భూమిలో జీవించుచున్న ప్రతి ఒక్క మనిషి ప్రతివ్రత అనే బ్యూలా అనే సంఘములో జీవించుచున్న ప్రతి ఒక్క విశ్వాసి ఒక వధువుగా కనబడాలి, పెండ్లి కుమార్తెగా కనబడాలి. ఈ యొక్క చివరి దినాల్లో మనం ఆ విధంగా కనబడుచున్నామా? లోకంలో ఉన్న అనేక సంఘస్థులకు ఈ యొక్క
పెండ్లి కుమార్తె అనే వధువు అనే సంగమును గురించి అనేకులకు ప్రకటన లేనందువలన వారు బోధించలేని వారుగా కనబడుచున్నారు. కానీ దేవాతి దేవుడు ఇక అపోస్తులకు బయలుపరచబడిన ఇక మర్మములో మీరు పాలివారుగా కనబడుచున్నారు. ప్రియమైన వాళ్ళారా, గొర్రెపిల్ల వివాహ ఉత్సవమునకు ఆసన్నమై అవుచున్నది. ప్రియమైన వాళ్ళారా, యెషయా 62:4 వచనంలో చెప్పబడుచున్నట్లుగానే భూమి వివాహిత మగును అంటే ఇక సర్వలోకమును దేవుడు వివాహం చేసుకోవడానికి ఒక గుంపును ఒక వధువుగా మనమందరం మార్చబడాలి. ప్రియమైన వాళ్ళరా, దానికోసమే ప్రభువు యేసుక్రీస్తు యొక్క మధ్యాకాశంలో రానై ఉన్నాడు. దానికోసమే మనమందరం సిద్ధపడాలి. లేవియా కాండములో మనం చూసినట్లుగానే అహరోను మోషేతో దేవాది దేవుడు సెలవిచ్చినట్లుగా యాజకులు ఎవరిని వివాహం చేసుకోవాలో అక్కడ చెప్పబడుచున్నాడు. లేవి కాండము 21వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ యాజకులు ఎవరిని వివాహం చేసుకోవాలని చెప్పి చెప్పబడుచున్నది. చదవండి. జాగ్రత్తతో పట్టబడినది భ్రష్టు. ఆమె ప్రతివ్రత అనబడదు. ఆమె ప్రతివ్రత కాదు. భ్రష్టురాలుగా ఉంటే ఆమె ప్రతివ్రత కాదు. విధవరాలుగా అంటే ఆమె ప్రతివ్రతకు రాదు. ప్రియమైన ప్రతివ్రత అంటే ఎవరి చేత అపవిత్రపరచకుండా ఉండేదే ప్రతివ్రత. అదే క్రీస్తు యొక్క సంఘం. ప్రభువు యేసుక్రీస్తు ఎవరి చేత అపవిత్రపరచబడలేదు. అటువంటి సంఘము నిమిత్తం ఆయన మనల నిమిత్తం అప్పగింపబడి ఉన్నారు. ఆ యొక్క సంఘములో మనమందరూ ఒక విశ్వాసురాలుగా సభ్యులుగా కనబడుచున్నాం. ప్రియమైన వాళ్ళారా, వివాహం ఆడవలసినది ఆ యొక్క ప్రధాన యాజకుడు, వివాహం ఆడవలసినది కన్యకుని మాత్రమునే వివాహం చేసుకునేవాళ్ళని చెప్పి అహరోనుకు దేవాతి దేవునికి మోషేకి దేవుడు బయలుపరిచి ఉన్నాడు. మనమందరం కన్యకులుగా కనబడవలను. మన యొక్క జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రమును అపవిత్రతకు చోటిచ్చిన వారంగా కనబడకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ నువ్వు అపవిత్రతకు చోటిచ్చినట్లయితే నీ ప్రతివ్రతగా కనబడవు. నువ్వు భ్రష్టురాలుగాను, భ్రష్టత్వం పొందిన వారిగా జాగ్రత్తం చేసిన ఒక స్త్రీగా కనబడతావు. ప్రియమైన వాళ్ళారా, అటువంటి స్వభావం మనకి జీవితంలో ఎంత మాత్రం ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేదవాక్యంలో మనం ఒక నలుగురి గురించి ఎవరు విడవబడిన దానిగా కనబడలేదో, ఎవరు దేవునికి ఇష్టరాలుగా ఉన్నారో, ఎవరు ఆయన వివాహం ఆడుకుని ఉన్నారో ఒక నలుగురు వ్యక్తుల గురించి చెప్పి నా యొక్క మాటలను ముగించాలని చెప్పి వాంఛించుచున్నాను. మొట్టమొదటి వేదవాక్యంలో చూసినట్లయితే రూతునా ఎస్తేరా ఫస్ట్ ఎస్తేరు కదా. ఫస్ట్ ఎస్తేరు వస్తుందా, రూతు వస్తుందా? రూతు చదవండి. చూడండి, రూతు గురించి మనకు అందరికీ తెలుసు. రూతు గురించి చూడండి. ఈమె ఒక మోయాబీరాలు అనే స్త్రీ, అంటే విగ్రహారాధనకు చేసే ఒక స్త్రీగా కనబడుచున్నది. వారి యొక్క పూర్వపితరులు ఒక విగ్రహారాధికులు, దేవుళ్ళను ఆరాధించేవాళ్ళు. ఆ యొక్క కుటుంబం నుంచి ఆమె రక్షింపబడలేదు. ఇక నయోమి అనే 2 కుమారులను పెళ్లి చేసుకున్నారు. కిల్యోను మల్యోన్ అని పేరు అనుకుంటా. కిల్యోన్ మహల్లోన్. వీళ్ళకు 2 కుమారులకు ఇచ్చి పెళ్లి చేసింది. ఎవరు? నయోమి. ఎవరికి ఇచ్చింది? అన్నిళ్ళకి ఇచ్చి పెళ్లి చేసింది. వీళ్ళున్నే దేశంలో కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఏ దేశంకి పోతారు? నయోమి ఏ దేశంకి వెళ్ళింది? బెత్లెహేంని విడిచి మోయాబుకి దేశంకి వెళ్ళిపోయింది. బెత్లెహేం అంటే ఏంటి? దేవుని యొక్క దేవాలయం ఉన్న స్థలం. ఆ యొక్క స్థలం విడిచిపెట్టి మోయాబు అంటే విగ్రహారాధన చేసే స్థలానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తన భర్త చనిపోయాడు. తన పెళ్లి చేసుకున్న వాళ్ళు కొడుకులు చనిపోయారు. 2 కోడళ్ళు మాత్రమే ఉంది. చూడండి, ఆ యొక్క స్త్రీ చూడండి, రూతు చూడండి. రూతుని మనం చూసినట్లయితే ఆమె విడవబడినదిగా కనబడలే. ఓర్పా విడవబడినదిగా కనబడింది. తన కష్టం వచ్చినప్పుడు తన యొక్క అత్త చెప్పింది, నువ్వు వెళ్ళిపో, మీ సొంత ఇంటి వాళ్ళకి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆమె అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అత్త ఏ దేశస్థులకు చెందిస్తుంది? బెత్లెహేమునకు చెందిన కాపురస్తురాలు. బెత్లెహేములు అంటే యూదులకు చెందిన ఆమె తన యొక్క బంధుత్వమును తెంచుకుని వెళ్ళిపోయింది ఓర్ప. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క ఓర్పా వలె అనేకులు యొక్క దినాల్లో విడవబడిన దానిగా కనబడుచున్నారు. కానీ మనమందరము రూతు వలె కనబడాలి. మన యొక్క అత్తను అత్తుకునే వాళ్ళు. అత్త అనగా ఆ యొక్క బెత్లెహేములో కాపురస్తురాలు. ఇక రూతు అనగా పెండ్లి కుమార్తె సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, చూడండి, అత్త చెప్తా ఉంది, నువ్వు నన్ను విడిచిపెట్టిపో, నువ్వు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోమంటే ఆమె ఏమంటుంది? రూతు,
నువ్వు నన్ను విడిచిపెట్టొద్దని నువ్వు ఎంత మాత్రం నువ్వు చెప్పొద్దు. మరణము తప్ప నిన్ను నన్ను ఏదీ వేరు చేయకూడదని చెప్తుంది. చదవండి రూతు 1వ అధ్యాయము 16వ వచనం. రూతు 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని నామముకు మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఒక అత్త మీద ఉన్న ఇష్టమును గురించి ఆమె తన యొక్క అత్తని ఎంతముగా ఇష్టపడి ఉన్నదో ఈ వాక్యం ద్వారా మనం బాగుగా తెలుసుకోవచ్చు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనకి సొంత అత్తలను మనం ప్రేమించుచున్న వారంగా కనబడుచున్నామా? ఒకవేళ నీకు సొంత భర్త యొక్క తల్లిని ప్రేమించలేని యొక్క సహోదరిగా ఈ స్థలంలో కూర్చున్నట్లయితే నీవు ఒక ఋతుగా మార్చబడలేవు. ప్రియమైన వాళ్ళారా, ఒక ఓర్పాగా ఉండి నీకు సొంత తల్లిదండ్రులనే ప్రేమించుచున్నట్లయితే నీవు గ్రహించుకొనవలెను, నీ యొక్క మోయాబీయులైన నీకు విగ్రహ దేవుళ్లను పూజించే యొక్క తల్లిదండ్రులను ప్రేమించుచున్నట్లుగానే నీకు భర్తను వివాహం ఆడినప్పుడు నీకు అత్తను నువ్వు ప్రేమించాలి. ఋతు ఆ విధముగా చేసినది. నువ్వు ప్రేమించుచున్నావా? ఎంతమంది ధైర్యముగా చెప్పగలరు నేను నా యొక్క అత్తను నిన్ను ప్రేమించగలను, నా యొక్క భర్త తల్లిని నేను ప్రేమించుచున్నానని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? చాలా మంది ధైర్యంగా చెప్పలేరు. ఆ విధంగా ఉండకూడదు. చూడండి, రూతు తన యొక్క అత్తని ఎంతగా ప్రేమించిందో. ఈ దినాల్లో మనం అత్త సపరేట్గా ఉండాలి, ఆ యొక్క భార్య తల్లిదండ్రులు భర్తతో ఉండాలి, కానీ భర్త తల్లిదండ్రులు భార్యతో ఉండకూడదు. ప్రతి కుటుంబంలో ఈ విధంగానే ఉంది. కుటుంబం విచ్ఛిన్నం అవ్వడానికి గల కారణం ఇదే. కానీ ఋతు వలె ప్రతి ఒక్క భార్యలో మార్చబడాలి. ప్రతి ఒక్క భార్య ఋతు వలె మార్చబడినప్పుడు తప్ప వారి కుటుంబాలు కట్టబడవు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ నువ్వు ఋతు వలె మార్చబడిన ఋతు వలె ఉండవాలంటే నువ్వు నీ అత్తను అధికంగా ప్రేమించాలి. చూడండి, నువ్వు నన్ను విడిచిపెట్టదని చెప్పవద్దు అత్త అని చెప్తుంది. తన యొక్క నోరు తెరిచి మరణము తప్ప నన్ను ఏది వేరు చేయకూడదని చెప్తుంది తన యొక్క కోడలు. చెప్పగలవా నువ్వు ఆ ధైర్యముగా నీకు అత్తతో? అత్త ఇంటికి వస్తే చాలు, కోడలకు అస్సలే పడదు, సరిగా భోజనం పెట్టరు, సూటిపోటు మాటలు, దయచేసి ఆ విధంగా ఉండదు. ప్రేమైన వాళ్ళారా, ఆ యొక్క అత్తతో విడవబడినదిగా కనబడలేదు ఋతు. తాను తన యొక్క అత్తని ఎంతగానో ప్రేమించుట వలన ఆమె పెండ్లి కుమార్తె సంగముగా మార్చబడి ఉన్నది. బోయాజుని వివాహము చేసుకున్నది. బోయాజునిగా ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. ప్రేమైన వాళ్ళారా, మనము కూడా మన యొక్క అత్తలను ప్రేమించిన వారంగా కనబడాలి. మరణము తప్ప ఏది నన్ను వేరు చేయకూడదని ఆ యొక్క విశ్వాసం మనకు ఉండాలి. ప్రేమైన వాళ్ళారా, ఋతు చూడండి ఆ విధముగా తీర్మానం చేసుకున్నది కాబట్టి ఆ యొక్క అత్తని విడిచిపెట్టలే, ఆమె విడవబడలే. ఆమె అధికముగా ఇష్టురాలుగా బ్యూలాగా కనబడింది. ఆ యొక్క స్థలంలో బ్యూలాగా కనబడింది కాబట్టి ఆమె ఆ యొక్క బోయాజు ఆమె వివాహం చేసుకున్నాడు. తరువాత వివాహమునకు ముందు ఆమె ఒక కార్యం చేసింది. బోయాజు ఏం చేశాడంటే తనకి యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. తన యొక్క పతివ్రతను అపవిత్రపరచకుండా, తన యొక్క ఎవరును ఆ యొక్క స్త్రీని అపవిత్రపరచకుండా యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. చదవండి, రూతు 2వ అధ్యాయము 9వ వచనం. ఆమె ఏరుకోవటానికి బోయాజు పొలంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది యవనస్తులు ఉంటారు. తొమ్మిది 2వ అధ్యాయం 9వ వచనం. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించిన. చూడండి, ఆ యొక్క ఋతు యొక్క ప్రతివ్రతను, తన యొక్క పవిత్రతను ఎవరునూ అపవిత్రపరచకుండా యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ యొక్క దినాల్లో మనం చూసినట్లయితే లోకములో మనం అందరికీ తెలిసినట్లుగానే ఎంతో హీనమైన కార్యములు, అపవిత్రమైన కార్యములు యవన స్త్రీలను సరి అయిన విధముగా తమ యొక్క జీవితాన్ని తమ కాపాడుకోలేని వారుగా కనబడుచున్నాడు. ప్రేమైన వాళ్ళారా, కానీ ఋతు తన యొక్క
ప్రతివ్రతను కాపాడటానికి బోయాజు తన యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ దినాల్లో అనేకులు తనేక అపవిత్రతపరచబడుచున్నారు. చిన్న చిన్న వయసులోని అనేకులు జారత్వములో యవనస్తులు అపవిత్రపరుచున్న మానభంగాలు లోకములు మన అందరికీ తెలిసినట్లుగానే మనం వినుచున్నాం, చూచుచున్నాం. ప్రియమైన వాళ్ళారా, అదే విధముగా మన యొక్క ప్రతివ్రతను కాపాడడానికి ఏ విధముగా బోయాజుకు తనకు రూతించి యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ యవనస్తులు అనగా లోకములో ఉన్న లోక ఆశ, లోక ఇచ్చ, నేత్రాశ, జీవపు డమ్మము. ప్రియమైన వాళ్ళారా, దానిని ముట్టకుండా మనలను రూతుగా వలె నువ్వు నేను ఉంటే ముట్టకుండా బోయాజు అనే దేవాది దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క అపవిత్రత మనకు జీవితంలోకి రాదు. ప్రియమైన వాళ్ళారా, రానప్పుడు మాత్రమే మనం పవిత్రులుగా కనబడతాం, మనం ప్రతివ్రతులుగా కనబడతాం. ప్రియమైన వాళ్ళారా, తరువాత యొక్క బోయాజుకు ముందుగా ఒక బంధు ధర్మం చేయాలని చెప్పి అక్కడ చెప్పబడుచున్నది. బంధు ధర్మం చేయాలని చెప్పి చెప్తున్నారు. చదవండి. రూతు 2వ అధ్యాయం 9వ వచనం చదివారు కదా. రూతు 3:2 చదవండి. దేవుని నామం మహిమ కలుగును గాక. ఆ యొక్క బోయాజు నీకు రూతు పోయి సంధించాలంటే మేము కొన్ని కార్యములు చేయాలి. కొన్ని కార్యములు చేసినప్పుడు మాత్రమే ఆమెను పోయి ఆ బోయాజుని పోయి సంధించగలదు. ఫస్ట్ ఈమె ఏం చేస్తుందంటే ఇక రాత్రి నేను చెప్పబడుతున్నది. ఇక రాత్రి అనగా శోధన కాలం. ప్రియమైన వాళ్ళారా, ఇక శోధన కాలం అది త్వరగా రాబోతున్నది. ప్రియమైన శోధన సహించిన వాడు శోధనలో మెలకువగా ఉండి ప్రార్థించుడని చెప్పి ప్రభువు యేసుక్రీస్తు ఈ యొక్క భూమిలో ఉన్నప్పుడు మనం చెప్పుచున్నాడు. మనం రాత్రి వారము కాము, పగటి వారము కాము, మనం వెలుగు సంబంధం అని చెప్పి మొదటి దశలోనికలో చదువుచున్న ప్రియమైన వాళ్ళారా, రాత్రి కాలం అది త్వరగా రానై ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఉదయించిన సూర్యుడు అస్తమించే సమయం రానై ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, అదే శోధన కాలము, అదే శ్రమల కాలము. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క కాలముకు రాకముందే నీవు ఏమి చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థించిన వాడుగా కనబడాలి. అదే రాత్రి కాలముకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, తరువాత ఆమె ఏమి చేయవలను? స్నానము చేయవలను. స్నానం అంటే శుద్ధీకరణకు సాదృశ్యముగా ఉన్నది. మొదటి అధ్యాయం 7-8 వచనములు చూసినప్పుడు తమ యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపట్టిన వాడు రక్షింపబడతాడు. ప్రియమైన వాళ్ళరా, మనకి జీవితంలో ఒక శుద్ధీకరణ ఉండాలి. తరువాత తైలము పూసుకున్న అనుభవం దేనికి చూపించుతున్నదంటే అభిషేకమును పొందుకునే అనుభవమును చూపించుతున్నది. తరువాత 3వదిగా నీ బట్టలు కట్టుకున్నగా ప్రకటన 9వ అధ్యాయము 7-8 వచనములు చూసినట్లయితే ఇక నిర్మలమైన సున్నపు ప్రశస్తమైన వస్త్రము. ఈ యొక్క వస్త్రము మనకు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. మనం నీతి క్రియలు చేసిన వారు ఉన్నవారు మాత్రమే ఆ యొక్క బోయాజు అనే రాజును సంధించగలం. తర్వాత 4వదిగా తర్వాత తగ్గింపు. అతడు అన్నపానములు పుచ్చుకునే వరకు నువ్వు వేచి ఉండాలి. ఇదికు వేచి ఉండే అనుభవం అంటే తను తగ్గించుకోవాలి. ఈ యొక్క దినాల్లో కొంతమంది ఎవరన్నా ముందు పోతూ ఉంటారు, కారులో బ్రేక్ వేస్తాడు, లేదంటే ట్రైన్ గేట్ పడుతుంది, కొంచెం సేపు కూడా ఆగరు, ఒకటే హార్న్ కొడతా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తగ్గింపు లేదు, నిదానం లేదు, ఒక నెమ్మది లేదు. ఆ విధంగా ఉండకూడదు. ప్రేమ నెమ్మదిగా ఉండాలి. భోజనం అన్నపానములు పుచ్చుకుంటే వరకు నువ్వు వేచి ఉండమండి. నీకు తగ్గింపుకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, బోయాజు నువ్వు సంధించవాలంటే నీకు జీవితంలో శుద్ధీకరణ ఉండాలి, అభిషేకం ఉండాలి, సన్నపు నార వస్త్రమును ధరించుకోవాలి, తగ్గించుకోవాలి. వీరు మాత్రమే ధరించుకోవాలి. తర్వాత బంధు ధర్మము జరిగించాలి. తన యొక్క బంధు ధర్మమును జరిగించాలని చెప్పి ఒక వ్యక్తిని అడిగినప్పుడు నేను తన యొక్క బంధు ధర్మని జరిగించలేనని చెప్పిన తర్వాతే ఈ యొక్క బోయాజు వివాహం చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క బోయాజుని యేసుక్రీస్తును వివాహం ఆడవాలంటే మన యొక్క జీవితంలో మనం ఆ యొక్క నయోమికి ఎల్లప్పుడూ ఇష్టరాలుగా కనబడాలి. మన యొక్క నయోమిని యొక్క అత్తను మనం విడవబడకూడదు. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క అత్తను ఎల్లప్పుడూ అత్తుకునే వారుగా కనబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత రెండవ వ్యక్తిగా మనం ఎవరిని చూడగలం? ఇది ఒక రూతు ఒక విధవరాలుగా ఉన్నప్పటికీ ఆమె వేరే వివాహం చేసుకోవాలన్న మనసు లేదు. మొదటి తిమోతి 5వ అధ్యాయము
10, 11, 12 వచనాలు మనం చదివినట్లయితే, 1 తిమోతి 5వ అధ్యాయం 10, 11, 12 అక్కడ ఒక విధవరాలు గురించి చెప్పబడుచున్నది. అక్కడ ఎవరు విధవరాలుగా ఉండాలి, ఎవరు విధవరాలుగా ఉండకూడదు, ఎవరిని విధవరాలు యొక్క లిస్టులో చేర్చాలని చెప్పి అక్కడ చెప్పబడుచున్నది. ఈమె చేర్చవచ్చా? విధవరాండ్ర లెక్కలు ఈమె చేర్చబడినట్లుగా కనబడింది. ప్రేమైన వాళ్ళు, ఈమె సత్క్రియలు చేసింది, శ్రమ పడింది, ఆ యొక్క తోటలోకి పోయి వేరుకున్నది, ఆ యొక్క తన యొక్క అత్తకు ఎంతగానో పరిచయం చేసింది, అనేకులకు సహాయం చేసింది సహోదరిగా కనబడి ఉండవచ్చు. కాబట్టి ఈమెను విధవరాండ్ర లెక్కల్లో చేర్చబడి ఉన్నారు. కానీ ఇంకొకరు యవనస్తులైన విధవరాండ్ర లెక్కల్లో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగాను నిరాకాశులైనప్పుడు తమ ఎదుట విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుదురు. కానీ ఈమె పెండ్లు చేసుకోవాలని వాంఛ ఈమె లేదు. ప్రేమైన వారు, ఈమెకు ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఆ యొక్క నిరీక్షణే ఆమె ఆ విధముగా బోయాజు యేసుక్రీస్తుని వివాహం ఆడినట్లుగా మనం వేదవాక్యంలో చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళరా, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలు కానీ గృహ పరిపాలన జరిగించచ్చు నిందించుటకు విరోధముగా అవకాశం ఇచ్చుచున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఇక యవన కాలంలో విధవరాండ్రులుగా ఉన్న వారుగా కనబడకుండా ఉండాలంటే మనం సత్క్రియలు చేయవారంగా కనబడాలి. వారిని మాత్రం విధవరాండ్ర రెక్కల్లో చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క రూతు కూడా బోయాజును వివాహం చేసుకున్నది, అతని ఎందుకు ఇష్టపడినట్లుగా కనబడుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత రెండవదిగా మెషెబోతుని గురించి మనం చదువుతున్నాం. ఆ యొక్క వ్యక్తి విడవబడిన వాడిగా కనబడలేదు. అతన్ని ఒక ఇష్టటుగా దావీదుకు కనబడి ఉన్నాడు. అతడు తర్వాత ఎల్లప్పుడూ అతను బల్ల యొద్ద కనబడినట్లుగా మనం చూస్తున్నాం. 2 సామ్యుయేలు 9వ అధ్యాయం 7, 8, 11 వచనంలో మీరు ఇంటికి వెళ్ళి చదివినట్లయితే ఈ యొక్క మెషీబోతు ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే పుట్టుకతోనే కుంటి వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి పుట్టుకతోనే కుంటి వ్యక్తి. ఇతని తండ్రి యోనాతాను, అంటే దావీదు యొక్క స్నేహితుడు యొక్క కుమారుడు ఇక మెషీబోతు. ఈ యొక్క మెషీబోతు ఎందుకు ఇష్టము ఈ యొక్క దావీదుకి ఏ విధంగా పుట్టిందంటే, మొట్టమొదటిగా దావీదు తన యొక్క యోనాతాను స్నేహితుడైన యోనాతానుతో ఒక నిబంధన చేస్తాడు. తనకి మరణం వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని చెప్పిన ఆ యొక్క తీర్మానమును వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ యొక్క వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చున్నాడు. ప్రియమైన వారాలా, ఏ విధముగా అయితే యోనాతానుతో దావీదు వాగ్దానం చేసినట్లుగానే ఈ యొక్క ఉదయకాలమందు ఈ యొక్క సంవత్సరంలో 10వ నెలలో నీకు 10వ నెలకు వచ్చినప్పుడు పలు విధములైన వాగ్దానములు చేసి ఉండొచ్చు దేవాతి దేవుడు. ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చడానికి మన మధ్యలో దేవుడు శక్తిమంతుడిగా ఉన్నాడు. దావీదుకి యోనాతానుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మెషీబోతు ఎందుకు కనికరం పుట్టినట్లుగానే నీ ఎందుకు కూడా కనికరం చూపటానికి ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఆయన నీకు పలు విధములైన వాగ్దానాలు అనుగ్రహించి ఉండవచ్చు. ఆ యొక్క వాగ్దానంలో ఆయన నమ్మకస్తుడు. ప్రియమైన వాళ్ళారా, నీకు వాగ్దానంలో దేవుడు నమ్మకస్తుడు అన్న వారు మాత్రం విశ్వాసంతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, యోనాతానుకు నేను నీ కుటుంబాన్ని చూసుకుంటాను తీర్మానం చేసుకున్నాడు. అదే విధముగా తన యొక్క కుటుంబంలో పుట్టిన యొక్క కుమారుడు మెషీబోతు, ఇతడు కుంటివాడు. ఇతడికి ఏం చేసుకోవడానికి కష్టం. ఇతనికి స్వాస్థ్యం ఉంది. సౌలు యొక్క కుమారుడు, రాజు యొక్క కుమారుడు తర్వాత ముని మనవడు, సౌలుకు ముని మనవడు మెషీబోషెతు. ఇక మెషీబోషెతు కుంటివాడుగా ఉన్నాడు, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ యొక్క సమయంలో మెషీబోషెతును విడిచిపెట్టిన వాడిగా నువ్వు ఉంటావని చెప్పి దావీదు నేను తోడుగా ఉన్నానని చెప్పి ధైర్యంగా చెబుతున్నాడు. అతనికి స్వాస్థ్యం ఉంది, ఎంతో సంపదలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. వాటిని సరి చూసుకోవడానికి ఒక వ్యక్తి లేడు. ఆ సమయంలోనే షీబాని నిర్మించి ఉన్నాడు. షీబానేనా చదవండి. ఆ యొక్క షీబా ఏం చేస్తాడంటే, అతనికి స్వాస్థ్యమును పొలమును సాగు చేసి నువ్వు మంచిగా పొలం అమ్మి ఆ యొక్క పొలం అంతా ధాన్యం అంతా తీసుకొచ్చి మెషీబోషెతుకు భోజనంగా పెట్టాలని చెప్పి నియమిస్తాడు దావీదు. షీబా
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక దావీదు ఆ యొక్క మెషీబెషెతు వద్దకు వెళ్ళినప్పుడు మెషీబెషెతు తను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీకు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడనాను. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ఈ స్థలంలో ఒక చచ్చిన కుక్క వలె మనం కనబడవచ్చు. అంటే ఆ యొక్క కుక్క అనేది చనిపోయిన తర్వాత అది ఏమీ చేయలేదు, కదలలేదు, మెదలలేదు, ఏమీ శబ్దం చేయలేదు, దుర్వాసన కొడుతూ ఉంటుంది, దాన్ని ఎవరు తీసి పడలేరు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ఈ స్థలములో అనేకులకు దుర్వాసన ఇచ్చే సహోదరుడిగా ఒక చచ్చిన కుక్క వలె నువ్వు ఎటువంటి నిస్సహాయ స్థితిలో కనబడవచ్చు. మెషీబెషెతు వలె నీవు ఒక ఆ స్థితిలో ఉన్న నీకు దావీదు అనే దేవాది దేవుని యందు నీకు దయ కలిగించడానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క దయ చూడండి. ఎల్లప్పుడూ దావీదు యొక్క బల్ల యొద్దనే నీకు భోజనం అనుగ్రహిస్తాడు. చూడండి, ఒక వ్యక్తి భూమి మీద జీవించడానికి అవసరం ఈ యొక్క భోజనం ఉంటే చాలు. భోజనం కాకుండా ఏమైనా ఉంటే, భోజనం ఉంటే చాలు కదా, భోజనం ఉంటే చాలు కదా. తన యొక్క మరణకాలం వరకు జీవిస్తాడు. ఏమన్నా కావాలా? డబ్బున్నా ఆ డబ్బును తినగలడా? బంగారం ఉన్నా ఆ బంగారాన్ని తినగలడా? ఎందుకు దావీదు తన యొక్క బల్ల యొద్దకు కూర్చుని పెట్టి ఉన్నాడు? ప్రియమైన వాళ్ళారా, మనము కూడా నిత్యానిత్యంలో ఒక బల్ల ఉన్నది, మనకు కూడా ఒక బిందు ఉన్నది. ఆ యొక్క బల్ల యొద్ద మనం కూర్చున్న వారంగా కనబడటానికే ఈ యొక్క భూమిలో పాత నిబంధన కాలంలో దావీదు ఆ యొక్క మెషీబెషెతుకు అనుగ్రహించినట్లుగా నూతన నిబంధనలో కూడా రాబోయే విందులో, నిత్య విందులో, ఆయన రాజ్యంలో మనమందరమును విందులో పాలివారముగా ఉండవాలనంటే మనము కూడా ఆయన యందు దయ కలిగించిన వారంగా కనబడాలి. ప్రియమైన వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఉన్న యొక్క మెషీబెషెతు చచ్చిన కుక్క వలె కనబడుచున్న యొక్క మెషీబెషెతు ఎందు విడవబడిన వాడిగా ఉన్నప్పుడు దావీదు ఏ విధముగా అయితే తనకు తోడుగా ఉంచి ఎల్లప్పుడూ తన యొక్క పాదముల యొద్ద బల్ల యొద్ద సిద్ధపరిచినట్లుగానే దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధముగా నిత్యంలో కూడా ఒక భోజనంలో విందులో పాల్గొనడానికి దేవుడు మనందరికీ సహాయం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తరువాత మూడవదిగా మనం ఎవరిని చూడవచ్చు అంటే, మూడవదిగా ప్రవీణ్య 4 విషయముల గురించి చెప్తానని చెప్పినాను. మొదటి రూతు గురించి అయిపోయినది, రెండవదిగా మెషీబెషెతు గురించి, మూడవదిగా ఎస్తేరు గురించి మనం చూడబడవచ్చు. ఎస్తేరు ఆమె విడవబడినదిగా ఏ విధంగా కనబడలేదు. ఆమె ఏ విధంగా ఎవరికి ఇష్టరాలుగా మార్చబడినది, ఎవరిని వివాహం చేసుకున్నదో మనం ధ్యానించవచ్చు. చూడండి, ఆ యొక్క ఐథోపియా రాజు సంస్థాన 127 సంస్థానానికి ఒకే ఒక రాజు, ఆమె కింద ఒక రాణి ఉంది. ఆమె పేరెవరు? వస్తి. ఆమె రాజుకి ఇష్టపడినందువలన ఆమె రాణిగా స్వీకరించి ఉన్నాడు. కానీ ఆమె ఏం చేసింది? రాజు ఆజ్ఞను అతిక్రమించింది. మన నూతన నిబంధనలను మనం చూస్తున్నాం. ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తారో వారు అడిగిన దానిని దేవుడు అనుగ్రహిస్తాడని చదివినాం. ఈమె ఏం చేసింది? ఆజ్ఞ ప్రకారంగా చేయలేదు. ఆయనకి ఇష్టమైనది ఏంటి? రాజు వద్దకు రావాలి, కానీ ఆమె ఆ విధంగా రాలేదు. చూడండి, ఆమె ఆజ్ఞను అతిక్రమించింది. ప్రియమైన వాళ్ళారా, 127 సంస్థానములకు రాణి అయిన యొక్క వస్తీ యొక్క జీవితంలో అవిధేయత గల కారణం ఆజ్ఞను అతిక్రమించింది. మనములను కూడా నిత్యానిత్యము తెలుగు పాటలో పాడినట్లుగానే ఈ యొక్క సంఘము మాత్రమే ఆ యొక్క ఏలుబడి చేస్తుంది. రాజదండం మనం అనుగ్రహించి ఉన్నాడు. ఆ యొక్క సంఘంలో నిన్ను నన్ను ఒక విశ్వాసిగా పెట్టి ఉన్నాడంటే మనం ఎంత ధన్యులో ఆయనకు ఆ ఆజ్ఞలను మనం పాటించిన వారిగా కనబడాలి. తర్వాత ఎస్తేరు చూడండి, ఈ యొక్క ఎస్తేరు గురించి చూడండి. ఈ యొక్క వస్తీ ఆమె ఆజ్ఞను అతిక్రమించిన వలన ఆమెకు వచ్చిన శిక్ష ఏంటో తెలుసా? ఆమె యొక్క మందిరం అంతఃపురంకు రాకూడదని చెప్పి ఒక ఆజ్ఞ అనుగ్రహించాడు. చదవండి, ఎస్తేరు. కొంతమంది అందరినీ పెద్ద అధిపతులని ఆ యొక్క సంస్థాన అధిపతులను పిలిచినప్పుడు వాళ్ళందరి యొక్క ఆలోచన తీసుకున్నాడు. రాజు యొక్క ఆజ్ఞ అతిక్రమించిన రాణికి ఏం చేయాలి, ఆమెకి ఏమి శిక్షించాలన్నప్పుడు ఆమె రాజు యొక్క సంస్థానానికి ఎన్నడూ రాకూడదని చెప్పి చెప్తాడు. అక్కడ మొదటి అధ్యాయము వచ్చిన ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క అంతఃపురం అనగా పరలోకం. ఆ యొక్క అంతఃపురం అన్న రాజ్యంలో ఆమెకు రాణిగా ఉన్నది.
ఆ యొక్క అంతఃపురం నుంచి ఆమె బయటికి త్రోలు వేయబడినది. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా అంతఃపురం అనే పరలోకము నుంచి తోలువైన వాడుగా కనబడకూడదు. ప్రియమైన వారా, పరిశుద్ధ సంఘములో పరలోక పిలుపులో పాలు పొందిన సంఘములో మనం ఐక్యత కలిగిన వారుగా ఉన్నాం. అటువంటి వారముగా ఉన్న మనము ఆ యొక్క అంతఃపురం నుంచి బయటకు తోసివేసిన వస్తీ వల్ల కనబడకూడదు. ఏ విధముగా అయితే బయటకు తోసివేసబడిన ఆ యొక్క వస్తీ 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడుచున్నట్లుగా రాజు సమ్మతి అయిన వస్తీ రాజు అహష్వేరోషు సన్నిధికి ఇంకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక ఆజ్ఞ పుట్టవలను. ప్రియమైన వాళ్ళ వస్తీ వల్ల మనం ఎవరైనా ఉండకూడదు. ఎస్తేరుని చూడండి. ఎస్తేరు ఒక అనాథ, తనకి తల్లిదండ్రులు లేరు, తనకి పినతండ్రితో పెరిగిన యొక్క సహోదరి. మనము కూడా అనాథులుగా ఉండవచ్చు. మన యొక్క తల్లిదండ్రులు క్రీస్తును నమ్మినందువలన మన అందరిని త్రోసి వేసి ఉండవచ్చు. కానీ మన యొక్క పినతండ్రి అయిన ఆ యొక్క మొదకాయ మనకు తోడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన మొదకాయని ఆశ్రయించిన వారిగా కనబడాలి. ప్రియమైన వాళ్ళ మొదకాయ తన యొక్క ఎస్తేరు యొక్క బాగోగులు చూసుకొని ఉన్నాడు. ఆమె మొట్టమొదటిగా ఏగే వశంలో ఆమె ఇష్టురాలుగా ఇంపైనదిగా కనబడి ఉన్నది. ఆమె ఒక ఎప్సీబాగా ఏగే వశంలో కనబడి ఉన్నదిగా 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే మనకు కనబడుతున్నది. ఎప్పుడైతే ఏగే వశంలో ఆమె అప్పగింపబడినదో, ఇంపైనదిగా కనబడినదో, ఆమెకి ఇవ్వవలసిన కార్యములన్నిటి చేసి ఉన్నాడు. సంస్థానంలో ఉన్నతమైన స్థానమునకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమెను చూసుకోవడానికి చెలికత్తెలను కూడా అనుగ్రహించినట్లుగా ఆ వాక్యంలో చూచుచున్న ప్రియమైన వాళ్ళారా, తరువాత ఆమె చేసినది, ఆమె రాజుకు ఇష్టురాలుగా మార్చబడడానికి ఇంకో కార్యం చేసినది. ఏం చేసినదంటే తన్ను తాను పరిమళ ద్రవ్యములతో శుద్ధీకరించుకున్నది. మనము కూడా ఆమె 1 రోజు 2 రోజులో 1 నెల 2 నెలలో కాదు, 12 నెలలు 6 మాసములు ఒక పరిమళ ద్రవ్యములతో 6 మాసములు పరిమళ ద్రవ్యములతో తన్ను తాను పరిశుద్ధపరచుకున్నది. ఎందుకు పరిశుద్ధపరచుకున్నది? ఈమె రాజుకి ఇష్టురాలుగా ఉండాలి. ఎవరైతే రాజుకి ఇష్టురాలుగా ఉంటారో ఆమె మాత్రమే ఒక రాజుకి రాణిగా, రాజుకు భార్యగా మార్చబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ఆ యొక్క రాజుకి భార్యగా కనబడవాలంటే ప్రతిదినం మనం శుద్ధీకరించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, వాక్యము చేత శుద్ధీకరించుకోవాలి, అభిషేకము చేత శుద్ధీకరించుకోవాలి. దేవా, ఆయన రక్తము చేత శుద్ధీకరించుకోవాలి. ఎంతమంది శుద్ధీకరించుచున్నారు? ఈ అనుభవం ఎంతమందికి, అనేకులకు అనుభవం లేకపోయి ఉండవచ్చు. ప్రతిదినం మనం శుద్ధీకరించుకోవాలి. ఎస్తేరు వలె 12వ అధ్యాయం ఇంటికి చదివినట్లయితే 6 మాసములకు ఒకసారి 12 మాసములు తాను శుద్ధీకరించుకున్నది. శుద్ధీకరించుకున్న తరువాత ఆమె వెంటనే రాజుకి ఇష్టురాలుగా మారలే. ఇంకో కార్యం చేసింది. ఏం చేశాడంటే అలంకరించుకోవాలి. తను అలంకరించుకొని రాజు ఎదుట నిలబడాలి. ఆ యొక్క ఏ వస్తువులు అయితే ఆమెకు ఇచ్చి ఉన్నాడో ఆ వస్తువులు తప్ప మిగతా ఎక్స్ట్రా వస్తువులు ఏమి ఆమె అలంకరించుకోలేదు. ప్రియమైన వాళ్ళు, అది దేనికి సాదృశ్యముగా ఉందంటే, అనగా నడిపించే వారు నాయకులు మీకు కొన్ని ఉపదేశం ప్రకారం కొన్ని ఆలోచనలు చెప్తారు. ఈ విధముగా ఉండాలి, ఈ విధముగా నడుచుకోవాలి, ఈ విధముగా జీవించాలి, ఈ విధంగా మాట్లాడాలి అని చెప్పి కొన్ని ఆలోచన, దాని ప్రకారంగా మనం జీవిస్తే అది మాత్రమే, దాని ప్రకారంగా చేస్తేనే ఇష్టాలుగా ఉంటుంది. చేసిన వస్తువులకు తప్ప ఎగిస్ట్రా వస్తువు ఏమి చేయనట్లుగా మనం చదువుతున్నాం. చదవండి 15వ వచనం లాస్ట్ చదవండి. స్త్రీలను కాయి రాజు ఏగే నిర్ణయించిన అలంకారము గాక ఏమీ కోరలేదు. మన ఉపదేశ ప్రకారముగా కొన్ని కార్యములు చెప్పబడుచున్న సత్యములు, ఆ విధంగానే మనం జీవించాలి. దానిని తప్ప మించి మనం కోరుకోకూడదు. సరే, మన ఉపదేశ ప్రకారంగా అధికంగా మనం అలంకరించుకోకూడదు. అంటే అందరూ ఆకర్షింపబడినట్లుగా మనకు వస్త్రధారణ కానీ, మన కొన్ని గాజులు వేసుకోవటం, బొట్లు పెట్టుకోవటం, సెంటు కొట్టుకోవటం, ఇవన్నీ చేయకూడదు. ఇదే ఒక అలంకరణ. అది మించి నిర్ణయించిన దానికి మించి ఏమీ చేయలేదు ఎస్తేరు. ఆ విధముగా ఉన్నందువలన మాత్రమే ఆమె రాజుకు దయ కలిగించినట్లుగా మనం చదువుతున్నాం. చదవండి. ఈమె రాజు యొద్దకు ఏ మాసంలో పోయిందంటే టెబాత్ అనే 10వ మాసంలో వెళ్ళింది రాజు యొద్దకు.
ప్రియమైన వాళ్ళారా, నువ్వు నేను ఈ యొక్క 10వ మాసంలో వచ్చి ఉన్నాం. ఏ విధముగా అయితే ఆ కాలంలో టెబేతు అనే 10వ మాసంలో ఎస్తేరు రాజును సంధించినదో, అదే విధముగా ఈ యొక్క దినంలో కూడా, ఈ యొక్క సంవత్సరంలో కూడా 10వ నెలలో వచ్చిన నీవు ఈ యొక్క సంవత్సరం అందు ఏ విధముగా ఆ యొక్క ఎస్తేరు ఏ విధముగా అయితే రాజు ఎదుకు వెళ్ళినదో, ఈ యొక్క నెలలో నువ్వు రాజు అని యేసు ప్రభు ఎదుట నీ యొక్క అలంకరణ చూపించుకునవలసిన వాడిగా కనబడవలని ప్రేమైన వాళ్ళారా. ఆ యొక్క 10వ నెలలో రాజుకు ఆ యొక్క ఎస్తేరు దృష్టికి దయ కలిగినది. ఆమెకు మాత్రమే కాదు, ఆ యొక్క అన్నికులందరికీ ఆమెకు దయ కలిగించిన స్త్రీగా కనబడిన వాళ్ళారా. చివరికి ఆమె రాజు ఆమెను వివాహం చేసుకున్నట్లుగా మనం కనబడుతున్నది. ప్రియమైన వాళ్ళారా, మనలను వివాహం చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలో రానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎంతమంది మనం ఆయనకు భార్యలుగా మార్చబడవలసిన, నేను ఆయనకు భార్యగా ఉండాలని చెప్పి ఎంతమంది వాంఛించుచున్నారు. నువ్వు ఆయన భార్యగా ఉండాలని వాంఛించినప్పుడు ఎస్తేరు జీవితంలో ఏ విధముగా తాను ఒక్కొక్క విధముగా మార్చబడి, ఏకే విషయంలో ఇంపైన దానిగా మార్చబడినది, శుద్ధీకరింపబడినది. తరువాత 10వ మాసంలో ప్రవేశించి ఏకే నిర్ణయించిన వస్తువు తప్ప ఏది ఎక్స్ట్రా తాను అలంకరించుకోలే. అదే విధముగా పరిశుద్ధులు కొన్ని ఆలోచనలు నీకు చెప్పుచున్నారు, దాని ప్రకారంగా జీవించవాలని చెప్పుచున్నారు. దానిని మించి, ఉపదేశం మించి, సత్యం మించి నీవు జీవించినప్పుడు మాత్రమే రాజు యొక్క కన్నులకు దయపుట్టినప్పుడు రాజు నిన్ను వివాహం ఆడుతాడు. ప్రియమైన వాళ్ళారా, ఏ విధముగా అయితే దేశమునకు వివాహితమగునని చెప్పి యెషయా 62:4వ వచనంలో చెప్పబడుచున్నదో, నీవు ప్రతివ్రతాన్ని పడిచి బ్యూలా అని పేరు పెట్టబడుచున్నదో, నువ్వు కూడా ఒక బ్యూలా వలె, ఒక ఎప్సిబా వలె కనబడాలంటే ప్రియమైన వాళ్ళారా, అది ఎస్తేరు వలె మనం జీవించాలి. ప్రియమైన వాళ్ళారా, చివరిగా 4వ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం చూసినట్లుగా మనం చూడవచ్చు. చివరిగా ఆయన విడవబడలేదు. ప్రియమైన వాళ్ళ, ఆయన విడవబడలేదు. ఆయన ఇష్టరాలుగా కనబడి ఉన్నాడు దేవునికి, ఆయనకు ప్రతివ్రతగా కనబడి ఉన్నాడు, ఆయనకు వివాహం ఆడిన వాడిగా కనబడి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ కల్వారి శిలువలో మధ్యాకాశంలో వేలాడినప్పుడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడుతూ పలికి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ మాట ఆయన పలకటానికి ఒక ఆధారం ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది. ఆ యొక్క మాటలో ఒక రహస్యం ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఒక మనిషిగా ఆయన యొక్క స్వరూపములో నింపబడిన నీవు కూడా నీ యొక్క జీవితంలో పలు విధములైన సమస్యలు, పలు విధములైన కష్టములు, పలు విధములైన వ్యాధులు, పలు విధములైన అపజయముల మధ్యలో నీవు వెళ్ళినప్పుడు, నీవు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడుతూని నీవు ఆ మాట పలకకుండా ఉండటానికే, నీకు నోట ఆ మాట రాకుండా ఉండటానికే ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే ఆ యొక్క మాట పలికి ఉన్నాడు. కాబట్టి ఇక మీదట నీ యొక్క జీవితంలో నీవు నన్ను విడిచి ఉన్నాడని చెప్పి నువ్వు పలకని అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన దేవునికి ఇష్టమైన కార్యము చేస్తున్నాడు. ఏ విధముగా నా తండ్రి ఇష్టము చేయటయే నాకు భోజనమైనది ప్రియమైన అని చెప్పినాడు. నా తండ్రి చిత్తము నెరవేర్చితే నాకు ఆహారం అని చెప్పి ఉన్నాడు. ఆయనకి ఇష్టం ఏంటి? లోకములకు రావాలి, శ్రమ పడాలి, కష్టపడాలి, క్రీస్తు నిమిత్తము, సంఘం నిమిత్తము నిందింపబడాలని చెప్పి ఆయనకి ఇష్టము చేసి ఉన్నాడు. క్రీస్తునికి తండ్రికి ఇష్టడుగా మార్చబడిన ఆ యొక్క యేసు, ప్రియమైన వారా నీవు కూడా ఆయనకి ప్రభువైన యేసుక్రీస్తు ఇష్టడుగా మార్చబడాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలో పెండ్లి కుమారుడిగా రానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనమందరం తగ్గించుకునేదము, మనమందరం పెండ్లి కుమార్తెగా మార్చబడినంటే ప్రభువైన యేసుక్రీస్తు వలె ఆయనకు జీవితంలో తండ్రికి ఇష్టం నెరవేర్చిన వాడుగా, ఆయనకు చిత్తము చేసిన వాడుగా కనబడి ఉన్నాడు. కాబట్టి 2 నిమిషములు నీకు జీవితంలో తగ్గించుకుని, దేవా గత కాలంలో నీకు ఇష్టమైన కార్యములు చేయలేదు దేవా, నీకు ఆజ్ఞల ప్రకారముగా జీవించలేదని చెప్పి నువ్వు తలంచినట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రేమింపబడిన దానివిగా కనబడతావు, నువ్వు విడబడిన దానివిగా కనబడతావు, నువ్వు దేవునికి దృష్టిలో ఇష్టరాలుగా కనబడతావు. ఆయన నిన్ను పెళ్ళాడే ఒక పెళ్లి కుమార్తెగా నిన్ను మార్చిపోవచ్చు. కాబట్టి మనమందరం తగ్గించుకుని దేవునికి సమర్పించుకునేదేమో. దేవుడు మనందరం జీవించుకు కాక. చింతమయ